నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు గారు ఉన్నారు. జూబ్లీస్ ఉప ఎన్నికలు చాలా కీలకంగా మారినాయి. మరి ఎవరు గెలుస్తారు ఏంటి సర్వేలతో పాటు చాలా రకాలుగా వస్తున్నాయి, విమర్శలు కూడా వస్తున్నాయి. సో అడిగే ప్రయత్నం ఒకసారి. సార్ నమస్కారం. సార్ చూడండి, నేను సర్వేల మీద డిపెండ్ లేదు. ఎందుకంటే నేను కార్యకర్తగా కింది స్థాయి దానిగా తిరిగిన వ్యక్తి. యూత్ కాంగ్రెస్, పిసిసి రాష్ట్రం మొత్తం తిరిగిన నాకు తెలుసు ప్రజల పల్సు. తప్పనిసరిగా మంచి వ్యక్తికి ఇచ్చారు. ఏ విధంగానైతే పి జనార్దన్ రెడ్డి గతంలో పనిచేసిండో ఆయన అడుగుజాడల్లో నడుస్తాడని ఆయనతో సంబంధం ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నాకు ప్రామిస్ చేశారు. హనుమంతన్న తప్పనిసరిగా మంచోనికి ఇచ్చిండ్రే, మేము అందరం చేస్తామన్నారు. ఎందుకంటే అరే మీరంతా అన్నా పి జనార్దన్ రెడ్డి దగ్గర వాళ్ళం, గతంలో నువ్వు కూడా మీరిద్దరు ఒకటి ఉన్నారు. ఆయన ఎప్పుడైతే కష్టకాలంలో ఉన్నావు నువ్వు ఆయనను కాపాడినావు అని అందరూ ప్రామిస్ చేశారు. వాళ్ళ గ్రూపు గాని, అదే విధంగా నవీన్ యాదవ్ కూడా పి జనార్దన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచి ఈ ప్రాంతం తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి పూనుకున్నాడు. డబ్బులు సంపాదించాలని కాదు, రాజకీయంలో పనిచేసి ప్రజల మన్నను పొందాలని వచ్చినటువంటి వ్యక్తి. కనుక కేకే సర్వే గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఏం చేసిందో మనం చూసాం సార్. ఈ కేకే సర్వే ఎందుకు నమ్మొద్దు అంటున్నారు మీరు? ఇక చూడండి, కేకేనా పీకేనా నాకు తెలియదు. పీకే కూడా ఇంతకు కూడా చెప్పాడు, ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు. కేకే కూడా ఏమైనా పార్టీ పెడతాడేమో నాకు తెలియదు. కానీ ఇవన్నిటి మీద మాకు నమ్మిక లేదు. ఇవాళ రేపు సోషల్ మీడియా కూడా వచ్చింది, ఎవరికి ఇష్టం వచ్చినా అనమాట. కానీ ప్రజలలో పోతే ఒకటే ఉన్నది, దొడ్డు బియ్యం పై సన్న బియ్యం ఇచ్చిండ్రు, వైట్ కార్డులు ఇచ్చిండ్రు, 200 యూనిట్లు ఉంటే లోపల కాలుస్తే కరెంట్ బిల్లు మాఫ్ అయింది, బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు, రైతులకు ఇచ్చిన రుణమాఫీ చేసిన వాళ్ళు 704 రాకపోతే రుణమాఫీ కాలేదంటూ అందరు రైతులు సంతోషంగా ఉన్నారు. మొన్న మడిగినట్టు వర్షాలలో కూడా ఎకరానికి 10,000 ఇస్తామని ప్రభుత్వం అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పాడు. ఇక ఒక్కటి మిగిలింది, మహిళలకు 2,500 అన్నాడు. అందరు మహిళలకు ఇయ్యని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో అంటే కాంగ్రెస్ వచ్చిన 100 రోజులకి పథకాలను నెరవేరుస్తని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఇంకా 2-3 పథకాలు అక్కడే మిగిలిపోయినాయి. అంటే ఇక్కడున్న నువ్వు అన్నది నేను ఒప్పుకుంటా, కానీ ఎప్పుడు కూడా మీరు ఈ క్వశ్చన్స్ చేస్తూనే ఉంటారు. అంచెలంచెలుగా ఇస్తున్నామా లేదా? అరే అంచెలంచెలుగా అది కూడా పూర్తి చేస్తాం. ఏదైతే పెండింగ్ నువ్వు అడగక ముందే చెప్పిన మహిళలు అడిగిండ్రు. మొన్న బోనాల పండుగ హనుమంతరావు గారు రైతులకు రుణమాఫీ చేస్తుండ్రు, మహిళలకు బస్ ఎక్కించిండ్రు, అది గ్యాస్ 500 తగ్గించిండ్రు. ఇవన్నీ ఉన్నాయి. మాకెప్పుడు ఇస్తారని అడిగిండ్రు. దాని మీద నేను అడిగిన, ఏది మొన్న రాజీవ్ గాంధీ సద్భావన రోజు ముఖ్యమంత్రి గారు మీరు ఇంట్లో 4 ఉంటే మీరు ఇయ్యలేరు, ఒక్కొక్క ఇంట్లో మహిళల సంఖ్య పెరుగుతుంది, ఏదో పిల్లలంటే 5 ఆడోళ్ళు ఒక మగ పిల్లాడు అంటున్నారు. కనుక మీరు ఇంటికి ఒకటి ఇవ్వన్నా దానికి మహిళలు కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఈ మీటింగ్ లో చెప్తా, ప్రతి ఇంటికి రేపు ఎన్నికలు కాగానే తప్పనిసరిగా మొదలు రిలీజ్ చేయాలి అనేది నా ఉద్దేశం. అయితే నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రిని రౌడీ షీటర్ అని గత ముఖ్యమంత్రి కూడా అనడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. మరి నవీన్ యాదవ్ గురించి మీరేం చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నవీన్ యాదవ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా రౌడీ షీటర్, రౌడీ నాయకులు కావాలా, ప్రజా నాయకులు కావాలని కేసీఆర్ కూడా అనడం జరిగింది కదా. దానికి ఏం సమాధానం ఇస్తారు? 4 అన్నదమ్ములు ఉంటారే, ఎవడో ఒక రౌడీ ఉంటాడు, 3 చుడతారా భయ్? రౌడీకి ఎవడు లేడు. వాళ్ళు ఒక ఆలోచన. నా మీద కూడా ఇప్పటి కేసు, అంబేద్కర్ కేసు నడుస్తుంది, ఏది ఉస్మానియా హాస్పిటల్ కట్టిస్తే ఆ కేసు నడుస్తూనే ఉంటది. ఇక వీళ్ళు రౌడీ అంటే ఎట్లా? వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి కదా. రౌడీ అనే మాట చాలా తప్పది. కేవలం రెచ్చగొట్టడానికి రౌడీలకు వేస్తారంటారు. రౌడీకి ఎవరు ప్రజలు తెలుసుకున్నారు, టీవీలు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి. ఎవడు రౌడీ అని అందరి తెలుసు. కేవలం రౌడీ అనే పదం ఎట్లుందంటే బిఆర్ఎస్ దిగజారుడు రాజకీయాల్లో ఎత్తిండ్రు. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదురా బాబు? మీరు మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు మొట్టమొదటి అన్ని చెప్పొద్దు. మహిళ గురించి కవిత గారు రోజు ఎవరిని అంటుంది? వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆడ తేల్చుకోరా బాబు, మాకెందుకు? కవిత అంటుంది నాకు అన్యాయం జరిగిందని మహిళ అంటున్నది. మేము మహిళలను కాపాడేందుకు మా ఉద్దేశం. ఆమె ఏం చేసింది, ఏం కథ? ఇన్ని రోజులు లేని ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారు. ఆ ప్రేమ నడవదు. ప్రజలు చాలా తెలివిగల్లో అయినరు. అందరి చేతిలో సెల్ ఫోన్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. ఆఖరుకు సఫాయి కర్మచారి కూడా ఒక చేతిలో ఊపుతుంది, ఒక చేతిలో ఫోన్ ఉంది. మొగడు ఫోన్ చేసి ఏడున్నావేంటే, ఇంకా 3 గల్లీలు ఉన్నావు, ఆడ టేబుల్ మీద తిన్నా అంటున్నారా లేదా? దిస్ ఇస్ ది డెవలప్మెంట్ ఆఫ్ కాంగ్రెస్.
తలసాని శ్రీనివాసరావు గారు కంటోన్మెంట్ సికింద్రాబాద్ లో సీట్ వచ్చిన తర్వాత 4 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేశాని కాంగ్రెస్ నాయకులు అంటే ఆయన ఖర్చు పెడితే 4 కోట్లు నేను రాజీనామా చేస్తాను ఆ పదవికి అని చెప్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తున్నారు? చూడండి, ఆయన ఏదన్నా ఛాలెంజ్ చేయొచ్చు. ఆ. నేను ఛాలెంజ్ చేసే అలవాటు. గ్రౌండ్ రియాలిటీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ముఖ్యమంత్రి గారికి చెప్తాం. ముఖ్యమంత్రిని అడిగే శక్తి ఉన్నది. తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన హామీ దీని వెనకాల సోనియా గాంధీ ఉంది, రాహుల్ గాంధీ ఉన్నారు. ఏ వాగ్దానాలు చేసినామో అవి పూర్తి చేసే బాధ్యత మా పైన ఉంది అని చెప్పగలుగుతాం. చివరిగా జూబ్లీస్ ప్రజలకి కాంగ్రెస్ తరపున మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ప్రీతులు చూడండి, ఉం. మంచి వ్యక్తికి ఇచ్చాం. ఉం. ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది అతనికి ఆలోచన. ఎక్కడ కూడా తప్పు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దాని వెనకాల ఉన్నది. మాకు ఇంకా 3 సంవత్సరాలు ప్రజలు మాకు టైం ఇచ్చారు. మేము అన్ని ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తాం. ఆఖరికి మహిళలకు ఇచ్చే 2500 కూడా ఇస్తాం. కొన్ని పెన్షన్లు కూడా ఏది గతంలో ఇచ్చినవి ఉన్నాయి, కొన్ని కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలనేది ఆలోచన. అదే విధంగా మేము వైట్ కార్డు చెప్పలే, వైట్ కార్డు కూడా ఇచ్చినాము. వాళ్ళు ఒక్కటి ఇవ్వలే, 2 బెడ్రూమ్ కట్టిన కానీ పెట్టి వెళ్ళిపోయినరు. మేము ఇవాళ 2 లక్షల 2 బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టిస్తామని, అది కూడా పూర్తి చేస్తామని ప్రజలకు చెప్తాం. అదే విధంగా ఏదైతే పేద విద్యార్థులు కానీ పేదోళ్ళు ఎక్కడైనా ఉంటే వారికి సరి అయిన సాయం చేస్తామని చెప్పగలం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.